హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. వెల్కమ్ టు సంధ్యారాగం. ఇది లాస్ట్ ఫ్రైడే వ్లాగ్ అండి. ఆ రోజు మార్నింగ్ చండీ హోమం, పల్లకి సేవ, తరువాత అన్నప్రసాదాన్ని పంచిపెట్టారు. తరువాత ఆ రోజు మార్నింగ్ చండీ హోమం ఉండడం వల్ల కుంకుమార్చన జరగలేదు. అందుకని కుంకుమార్చన ఈవినింగ్ టైం 6:30కి పెట్టారు. ఈవినింగ్ 6:30కి కుంకుమార్చన జరిగిన తర్వాత లలిత సహస్రనామం పారాయణం కూడా చేశాం. లాస్ట్ ఫ్రైడే కావున చాలామంది భక్తులు పాల్గొన్నారు. ఎందుకంటే శ్రావణ మాసంలో ఇదే లాస్ట్ ఫ్రైడే కావున అమ్మవారిని చాలా అందంగా చండీ రూపంలో అలంకరించారు. తరువాత అమ్మవారికి సప్తహారతులను కూడా ఇచ్చారు. ఒక విషయం చెప్పాలండి, నేను బై బర్త్ అనేది ఖరగ్పూర్లో ఉన్నాను కాబట్టి నాకు అక్కడ పూజల కోసం తెలుసు. అది మధ్యాహ్నం పూట, రాత్రి వేళల్లో ఎక్కువ పూజలు జరుగుతూ ఉంటాయి. బట్ ఎర్లీ మార్నింగ్ అలాగే సాయంత్రం టైంలో ఇంత బాగా పండితులందరూ ఆ శ్లోకాలు పఠిస్తుంటే ఆ వైబ్సే వేరండి. వింటుంటే మనసంతా నిండిపోయి ఒక టైప్ ఆఫ్ దాన్ని ఆనంద బాష్పాలో లేకపోతే భక్తితో వచ్చిన బాష్పాలో తెలియదు. బట్ నాకైతే కంట నిండా నీరు వస్తుంది. ఎందుకంటే అవి వింటుంటే ఒక టైప్ ఆఫ్ అంటే మనం మాటలకు అందని అనుభూతిని పొందుతాము. అందుకని నేను ప్రతిసారి మీరు కూడా ఈ టెంపుల్కి వచ్చి ఆ ఫీల్ అవ్వాలి అని ప్రతిసారి నేను చెప్తుంటాను. కోరికలు అన్నవి తీరుతాయో లేదో నాకు తెలియదు, కానీ ఈ బిజీ లైఫ్లో మనకి ప్రశాంతత అన్నది చాలా ముఖ్యం. అలాగే పీస్ ఆఫ్ మైండ్ అన్నది ఈ టెంపుల్కి వస్తే మాత్రం నేను తప్పకుండా దొరుకుతుందని చెప్పగలను. బట్ ఆ టైంలో వాళ్ళు మంత్రాలు వల్లిస్తున్నప్పుడు, హారతలు ఇస్తున్నప్పుడు మనం ఎంత ప్రశాంతంగా దేవుని వైపు మాత్రమే మన మనస్సుని దేవుని పైన మాత్రమే ఏకాగ్రత చేయగలుగుతాము. సో ఆ ఫీలింగ్ అన్నది మీరు కూడా ఫీల్ అవ్వండి. కాకపోతే శ్రావణ మాసం అయిపోయింది, దేవీ నవరాత్రుల్లో మళ్ళీ కలుద్దాం. మేము కూడా అలానే అనుకున్నాం, ఫ్రైడేతో లాస్ట్ అయిపోయిందని. బట్ అమావాస్య నాడు కూడా మాకు కుంకుమ పూజ అవకాశం ఇచ్చారు దేవస్థానం వాళ్ళు. అలాగే మీకు సాటర్డే మార్నింగ్ 10 o'clockకి కుంకుమ పూజలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ సంజు ఫ్యామిలీ. మరొక అందమైన వీడియోతో అలాగే శ్రీ సీతారామాంజనేయ దేవస్థానం యొక్క వివరాలతో మీ ముందుంటాను. అంతవరకు మీ అందరికీ జై బోలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి. అలాగే థ్యాంక్స్ టు మీ అందరికీ. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి,